లండన్ చూడాలంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. మన కడపలో ఉన్న ఎగ్జిబిషన్కి వెళ్తే చాలు. చాలా బాగా అరేంజ్ చేశారు. మనం లండన్ స్ట్రీట్లో ఎలా ఉంటుందో అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి. లండన్ థీమ్ తీసుకొని చేసినట్టున్నారు. రోడ్స్ కూడా మనకు అలాగే ఉన్నాయండి. ఇది చూడండి, బ్యాక్ డ్రాప్ భలే ఉంది కదా చూసేదానికి. అదే నైట్ టైము లైట్స్ వేసినప్పుడు చూస్తే ఇంకా కలర్ఫుల్ కనిపిస్తుంది. ఇదంతా వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి ఇలాంటి అటు సైడ్ ఇటు సైడ్ వాల్ పేపర్స్ పెట్టారు. ఇవి చూస్తుంటే మనకి అక్కడికి విల్లాలేకి అలా వెళ్ళినట్టు అనిపిస్తుంది. అలాగే మెయిన్ వచ్చేసి నాలాగా ఫోటో పిక్చర్లు ఉంటే చాలా పిక్స్ తీసుకోవచ్చు. చాలా బాగుందండి. మనకి పిక్స్ పరంగా అయితే చాలా బాగుంటాయి, తీసుకోవచ్చు. అలాగే పైన చూడండి, అంబ్రిల్లాస్తో వచ్చేసి ఇలా అరేంజ్ చేశారు. చాలా బాగుంది చూసేదానికి. మనకి ప్రతి ఎగ్జిబిషన్లో నార్మల్గానే ఉంటాయి అవన్నీ. ఇలాంటివి కొత్తగా డిఫరెంట్గా ప్లాన్ చేశారు ఈసారి. అవన్నీ ఇంకా పూర్తిగా కంప్లీట్గా చేసుకొని ఇంకా ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయిపోయాము. అదేనండి మెయిన్ మనకి ఉంటుంది కదా, ఇంకా జైంట్ వీల్ అలాంటివి, అలాంటి చోటికి ఎంటర్ అయిపోయాం. స్టార్టింగ్లో వచ్చేసి ఇంకా బ్యాంగిల్స్ పెట్టారు. ఇవి వచ్చేసి గాజు బ్యాంగిల్స్ అండి. చాలా బాగున్నాయి, కలర్ కలుస్తున్నాయి అసలు చూసేదానికి. అలాగే ఇక్కడ 3D మూవీస్ కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ఇక్కడ వచ్చేసి టాయ్స్ పెట్టారు. మనం ఇక్కడ కొనే బదులు మనం కడపలో బీకేఎం స్ట్రీట్లో తీసుకుంటే చాలా బెటర్ అండి. ఇక్కడ చాలా డబల్ రేట్ కాదు, ట్రిపుల్ రేట్ అమ్ముతారు ఇక్కడ. హెయిర్ పెట్టుకునే క్లిప్స్, అలాగే ఇక్కడ గ్లాసెస్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ పిల్లలకి వచ్చేసి ఇలా బబుల్స్ వచ్చేటివి ఉన్నాయి. ఇంకా పిల్లలు చూస్తే కావాలంటారు కదా. అలాగే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్. మేము వెళ్ళాము, ఇక్కడ వర్షం పడుతుందండి. వర్షం పడుతుందని తెలిసి కూడా వెళ్ళాం, పడదలే అనేసి. కానీ వర్షం అయితే పడింది. ఒక హాఫ్ అన్ అవర్ పడకుండా ఉంటే సరిపోయేది అనుకుంటాను. ప్రతిసారి ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ఒక గేమ్ అన్నా ఆడదాం అనుకున్నాము, కానీ ఈసారి ట్రై చేసామండి. ఇలా రింగులు వేసేది ఆడారా మీరు ఎప్పుడైనా? నేనైతే ఆడానండి. ఒక్కసారి కూడా నాకు రింగు పడలేదు. అదేదో మ్యాజిక్ అనుకుంటాను. నాకైతే ఒక ఐటమ్ కూడా గిఫ్ట్గా రాలేదు. అలాగే అది రింగ్ వేసేది కాకుండా దాని సైడే ఇంకోటి బాల్స్ వేసేది ఉందండి. ఇది ఆడాము. ఇందులో మాకు వచ్చి చిన్న ఒక బాక్స్ వచ్చింది. టీవీ కావాలనేసి అది చూసి అది వేసుకున్నాము, కానీ అదేం పడదు. చిన్న బాక్స్ లాంటిది పడిందండి. దీంట్లో కూడా ఏదో ట్రిక్ ఉంటుంది నాకు తెలిసి. పెద్ద పెద్ద వస్తువులు రాకుండా చిన్నటి వచ్చే విధంగా పెడతారనుకుంటాను. దీనికి వచ్చేసి 50 రూపీస్ పే చేసాము. మాకు 10 రూపీస్ బాక్స్ వచ్చింది. ఇంకా సర్లే ఎన్నో అనుకుంటాము, ఇంకా అంతేలే కానీ గేమ్ మటుకు చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేస్తే నాకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుందండి. లోపల ఏమేమి అల్లరి చేసాము ఈ వీడియో ఫుల్గా చూసేయండి. జైంట్ వీల్తో పాటు కొత్త ఐటమ్ కూడా పెట్టారు. ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమైపోతుంది.